ఆరాధన ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ యొక్క పరిశుద్ధ పాదములకు లెక్కించలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను రాజా. గడిచిన ఆయన ప్రవ్వా, నెలంతా ఎంతో క్షేమంగా సురక్షితంగా కాపాడి మే నెల మరుసటి ఆదివారం ఈ విధంగా నీ సన్నిధిలో నిన్ను చేరి నిన్ను స్తుతించటకు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి నీకు వందనాలు నాయన. ఆరాధనను ప్రారంభిస్తుండగా ప్రారంభం నుండి చివరి వరకు నీవే అధ్యక్షత వహించి నడిపించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నామయ్యా. కేవలము నీ నామానికి మాత్రమే మహిమ కలుగు నిమిత్తముగా ఆరాధన జరిగించమని వేడుకుంటున్నాం. రావాల్సిన ప్రతి బిడను క్షేమంగాను త్వరితంగా నడిపించండి. ఏ బిడ్డ నిర్లక్ష్యము చేయకుండా, ఆలస్యము చేయకుండా ప్రభా ఒక్కొక్క బిడ్డను త్వరపెట్టి మీరు తీసుకురమ్మని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఎవరు ఏ సమస్యలతో, ఏ బాధలతో, బలహీనతలతో నీ సన్నిధికి వస్తూ ఉన్నారో ప్రభా, వాటి నుండి వారికి విడుదలను దయచేయండి నాయన. పాటల ద్వారా మీరు మహింపరచబడండి ప్రభా నాయన. నా తండ్రి నాయన, వారి పాటలు పాడుతున్న బిడ్డలను మీరు బలపరచమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. వాయిద్యాలు వాయించే వారిని మీరు బలపరచమని వేడుకుంటున్నాం. నీ దాసుని నీ సిలువ చాటును మరుగుపరిచి మాకు కావాల్సిన చక్కటి వర్తమానాన్ని కూడా మీరు దయచేయండి. మా ముందున్న బల్లారాధన కూడా మీరు దీవెనకరంగా జరిగించి దానికి యోగ్యులుగా, అర్హులుగా నాయన నన్ను మమ్మను మీరు సిద్ధపరచమని నాయన చిన్న ప్రార్థనని సన్నిధి చేర్చుకోమని యేసు నామం పేరట బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు ప్రతి అవసరమును తీర్చును మహిమైశ్వర్యములు. దేవుడు ప్రతి అవసరమును తీర్చును మహిమైశ్వర్యములు. కలవరపడినే కొండల వైపు కన్నులెత్తుదునా, కలవరపడినే కొండల వైపు కన్నులెత్తుదునా. నా సహాయము నీవేగా నా యేసు నా రాజా, నా సహాయము నీవేగా నా యేసు నా రాజా. తల్లి వలె ప్రేమించును, తండ్రి వలె పోషించును, కాపరి వలె నడిపించును, వైద్యునిలా స్వస్థపరచును. నా దేవుడు ప్రతి అవసరమును తీర్చును మహిమైశ్వర్యములు. నా దేవుడు ప్రతి అవసరమును తీర్చును మహిమైశ్వర్యములు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది మేలు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది మేలు. నా సహాయము నీవేగా నా యేసు నా రాజా, నా సహాయము నీవేగా నా యేసు నా రాజా. తల్లి వలె ప్రేమించును, తండ్రి వలె పోషించును, కాపరి వలె నడిపించును, వైద్యునిలా స్వస్థపరచును. నా దేవుడు ప్రతి అవసరమును తీర్చును మహిమైశ్వర్యములు. నా దేవుడు ప్రతి అవసరమును తీర్చును మహిమైశ్వర్యములు. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్రయమా, ఆధారమా నీవే నా యేసయ్యా. నా దుర్గమా, నా శైలమా నీవే నా యేసయ్యా. ఆశ్రయమా, ఆధారమా నీవే నా యేసయ్యా. నా దుర్గమా, నా శైలమా నీవే నా యేసయ్యా. నిన్ను విడచి నేనుండలేను, చెడమైనా బ్రతుకలేను. నిన్ను విడచి నేనుండలేను, చెడమైనా బ్రతుకలేను. ఆశ్రయమా, ఆధారమా నీవే నా యేసయ్యా. నా దుర్గమా, నా శైలమా నీవే నా యేసయ్యా. ఆశ్రయమా, ఆధారమా నీవే నా యేసయ్యా. నా దుర్గమా, నా శైలమా నీవే నా యేసయ్యా. కష్టకాలములు నన్ను కృంగదీసినను,
అరణ్య రోదనలు నన్ను ఆవరించినను, కష్టకాలము నన్ను కృంగదీసినను, అరణ్య రోదనలు నన్ను ఆవరించినను, నా వెంట నీ ఉండినావు, నీ కృపను చూపించినావు, నా వెంట నీ ఉండినావు, నీ కృపను చూపించినావు, ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా, ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. భక్తిహీనులు నాపై పొల్లిపడినాను, శత్రు సైన్యము నన్ను చుట్టుముట్టినను, భక్తిహీనులు నాపై పొల్లిపడినాను, శత్రు సైన్యము నన్ను చుట్టుముట్టినను, నా వెంట నీ ఉండినావు, కాపాడి రక్షించినావు, నా వెంట నీ ఉండినావు, కాపాడి రక్షించినావు, ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా, ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. నిన్ను విడిచి నేనుండలేను, క్షణమైనా నే బ్రతుకలేను, నిన్ను విడిచి నేనుండలేను, క్షణమైనా నే బ్రతుకలేను, ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా, ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. ఇమ్మానుయేలు దేవా ఇహ పరములకు రాజా, ఇమ్మానుయేలు దేవా ఇక పరములకు రాజా, సన్నతించి కీర్తింతుము సకటము నీ నామము, సన్నతించి కీర్తింతుము సకటము నీ నామము, హల్లెలూయా ఆరాధ్యుడా హల్లెలూయా, స్తుతి పాత్రుడా హల్లెలూయా, అభిషేక్తుడా హల్లెలూయా, అభివందనం హల్లెలూయా, ఆరాధ్యుడా హల్లెలూయా, స్తుతి పాత్రుడా హల్లెలూయా, అభిషేక్తుడా హల్లెలూయా, అభివందనం ఇమ్మానుయేలు దేవా ఇక పరములకు రాజా, ఇమ్మానుయేలు దేవా ఇక పరములకు రాజా, ఆదియందు వాక్యమై ఉన్నావు, ఆ వాక్యము నేనే అని చెప్పావు, ఆదియందు వాక్యమై ఉన్నావు, ఆ వాక్యము నేనే అని చెప్పావు, మా వెలుగు మార్గము నీవే దేవా, నిత్య జీవము నీవేనయ్యా, మా వెలుగు మార్గము నీవేనయ్యా, నిత్య జీవము నీవేనయ్యా, హల్లెలూయా ఆరాధ్యుడా హల్లెలూయా, స్తుతి పాత్రుడా హల్లెలూయా, అభిషేక్తుడా హల్లెలూయా, అభివందనం హల్లెలూయా, ఆరాధ్యుడా హల్లెలూయా, స్తుతి పాత్రుడా హల్లెలూయా, అభిషేక్తుడా హల్లెలూయా, అభివందనం ఇమ్మానుయేలు దేవా ఇక పరములకు రాజా, ఇమ్మానుయేలు దేవా ఇక పరములకు రాజా, రాజులకు రారాజు నీవేనయ్యా, జనులందరికీ జీవాధిపతి నీవే, రాజులకు రారాజు నీవేనయ్యా, జనులందరికీ జీవాధిపతి నీవే, మా యోగ క్షేమము నీవేనయ్యా,
నా స్తుతి గానము నీవేనయ్యా, నా యోగ క్షేమము నీవేనయ్యా, నా స్తుతి గానము నీవేనయ్యా. హల్లెలూయా ఆరాధుడా, హల్లెలూయా స్తుతి పాత్రుడా, హల్లెలూయా అభిషేకుడా, హల్లెలూయా అభివందనం. హల్లెలూయా ఆరాధుడా, హల్లెలూయా అభిషేకుడా, హల్లెలూయా అభిషేకుడా, హల్లెలూయా అభివందనం. ఇమ్మానుయేలు దేవా, ఇక పరములకు రాజా, ఇమ్మానుయేలు దేవా, ఇక పరములకు రాజా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. శుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలమైన మనకు మరొకసారి ఆయన ఆరాధించుకునే ఈ విలువైన సమయాన్ని దేవుడు మనకిచ్చాడు. దేవుని సమయాన్ని మనము దొంగిలించకూడదు. దేవునికి చెందవలసినవి దేవునికి ఇవ్వాలి. అప్పుడే మన ఆశీర్వాదం పొందుతాం. పోయిన వారం వెళ్ళాం కదా, ఇంకా ఈ వారం వద్దులే అని చెప్పి వచ్చేదే వారానికి ఒకసారి. దానిలో మరలా కాస్త సమయాన్ని మనం దొంగిలిస్తే మరి ప్రయోజనం కాదు. పాటలకే మనము ముందు ఉండాలి. మినిస్టర్ గారు వచ్చిన తర్వాత ప్రజలు రారు. ప్రజలు ముందుగా ఉండగానే ఆయన ఎక్కడో బెంగళూరులో ఉండగా ఇక్కడ ప్రతి ఒక్కరిని అలాట్ చేస్తారు. వచ్చేస్తున్నారు, మినిస్టర్ గారు వచ్చేస్తున్నారు. ఎండలో పడి ఆ మినిస్టర్ గారి కొరకు కనిపెట్టేసరికి ఆయన అన్నీ తిరిగి రావాలి, అన్ని ప్లాన్లు వేసుకుని వస్తాడు. వచ్చేటప్పుడు ఎక్కడెక్కడ కొన్ని మరి ఆయనకు వస్తున్నాడని చెప్పి అంటే ఒక్క పని మీదే రాడు, అన్ని పనులు కూడా ఆయన పెట్టుకుని వస్తాడు. అవన్నీ చూసుకుని వచ్చేసరికి ఇక్కడ 1 గంటకి రావాల్సింది 3 అయిపోద్ది, 4 కూడా అయిపోద్ది. అయినా ఆయన కోసం కనిపెడతామా లేదా? ఒక మనుషుని కొరకే మనం అంత శ్రద్ధగా కనిపెడితే దేవుని కొరకు ఎంత శ్రద్ధగా ఉండాలో ఇక్కడ దావీదు ఈ కీర్తనలో మరి చెప్తున్నాడు. దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను, నా ఆత్మ పాడుచు గానము చేయును. స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచేదను. దావీదు తనలో తాను చెప్పుకుంటున్నాడు. స్వరమండలం అంటే మన గొంతుగా 3 గంటలకే లేచి పాటలు పాడామనుకోండి, ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కొట్లాటకు వచ్చేస్తారు. మనం పాడుతూ ఉంటే వాళ్ళకి 3 గంటలకి నిద్ర లేపేస్తుంది అమ్మ అని చెప్పి ఇంటి మీదకి కొట్లాటకు వస్తారు. అలాగని వారిని అభ్యంతరం పెట్టకూడదు, కానీ మనసులోనే దేవునికి పాటలు పాడవచ్చు. మనసుతోనే పాడతానంటాడు పౌలు గారు. మనసుతో పాడతాను, నోటితోనూ పాడతాను. మనసుతో ఎలా పాడతాడు? మనసుతో పాడటం అంటే మరి మౌనంగా దేవుని స్తుతించడం అన్నమాట. ఇక్కడ స్వరమండలమా సితారా మేలుకొనుడి, వేకువనే లేచి నేను వేకువనే లేచేదను,
ఎక్కువ అంటే ఎప్పుడండి? తెల్లారిపోయిన తర్వాత కాదు. ఈ సూర్యుడు ఉదయించక ముందు, వెలుగు రాకముందే, వెలుగు రాక మొదటి జామునే మనము దేవుణ్ణి స్తుతించాల. అప్పుడు దేవదూతలు తిరుగుతూ ఉంటాయటండి. దేవుని దూతలు సంచారం చేస్తూ ఉంటాయి. బెతస్దా అనే కోనేటి దగ్గరికి ఒక చరిత్ర ఉంది. ఆ కోనేరుకి, కోనేరు అంటే ఒక చెరువు లాంటిది అనమాట. దానికి 5 మంటపాలు ఉన్నాయంట. 5 మంటపాలు అంటే అక్కడ మనుషులు ఉండటానికి చిన్న షెల్టర్లు ఉంటాయి. అక్కడ రోగులు పడుగాపులు పడుతూ ఉంటారు. దానికి మెట్లు కూడా, ఆ కోనేరులో దిగటానికి మెట్లు ఉంటాయి. తెల్లవారి దేవదూతలు ఆ కోనేరుని కదిలిస్తాయట. ఆ కోనేరుని కదిలిస్తూ ఉంటాయట. కదిలించినప్పుడు ఎవరు ముందుగా ఆ కోనేరులో దిగుతారో వాళ్ళు స్వస్థత పొంది వెళ్ళిపోతూ ఉంటారట. అది యేసు ప్రభు వారి కాలంలో కూడా ఉంది. అనేక మంది బాగుపడటం, అనేక మంది స్వస్థత పొందటం జరుగుతూ ఉండేది. కానీ ఒక ఆయన 38 ఏండ్ల నుండి ఆ కోనేరు దగ్గరే పడుగాపులు పడి ఉంటున్నాడు. పక్షవాతం అన్నమాట అండి. కాళ్ళు చేతులు పడిపోయినాయి, లేవలేడు. ఎవరు కూడా అతనికి సహాయం, ఎవరు మట్టుకు వాళ్ళు మొదట ఎవరు దాంట్లో స్నానం చేస్తారో వాళ్ళు స్వస్థత పొందేస్తారట. తర్వాత ఎంతమంది వెళ్ళినా వాళ్ళకి ఉపయోగం లేదు. అది కనిపెట్టుకుని దేవదూతలు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు కదిలిస్తారా అని రోజు రారు. మళ్ళా రోజు రారు. అప్పుడప్పుడు వచ్చి ఆ కోనేరును, ఆ నీళ్లను కదిలిస్తూ ఉంటారట. కదిలించిన ఆ శబ్దానికి ఆ ప్రక్కన ఉన్న ఆ మండపాల్లో ఉన్న రోగులు వారి దిగి స్వస్థత పొందుతూ ఉంటారు. అది ఆత్మీయంగా కోనేరు అనగా దేవుని సంఘమునకు సాదృశ్యంగా ఉంది. మరి దేవదూతలు అంటే నీరు అనగా దేవుని వాక్యము. నీరు అనగా దేవుని వాక్యము. దేవదూతలంటే దేవుని దాసులు. దేవుని దాసులు ఆ కోనేరు, ఆ వాక్యము విత్తుతున్నప్పుడు, వాక్యము ప్రకటిస్తున్నప్పుడు, ఆ వాక్యము ద్వారా అనేక మంది బాగుపడతారండి. నమ్ముట మనకి చేతనైతే మనము ఆ మాటలు వింటూనే స్వస్థత కలుగుతుందట. ఎందుకంటే కీర్తనాకారుడు 119వ కీర్తనలో చెప్తాడు, నీ వాక్యము వాక్యము నన్ను బ్రతికించుచున్నది అంటాడు. నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది. దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. నిరాశలోను, నిస్పృహలోను, వారి బాధల్లోను, వేదనలో, సమస్యల్లో మనం ఉన్నప్పుడు వాక్యము మనం చదువుకుంటే ఆ వాక్యము మనకి ఆదరణ కలిగచేస్తుందండి, సమాధానాన్ని కలిగచేస్తుంది. మనలో ఉండే నీరసము తొలగిపోతుంది. అది ఏదో చదవమన్నారని చదవటం కాదు, కానీ వాక్యము ధ్యానపూర్వకంగా మనము చదవాలి. ఈ కీర్తనాకారుడు ఇక్కడ చక్కని మాటలు ఈ 108వ కీర్తనలో చెప్తున్నాడు. యెహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండమంతా ఎత్తుగానున్నది. చూసారా, యెహోవా కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ కృప హెచ్చుగా ఉన్నదని 117వ కీర్తనలో చెప్తాడు. ఆయన కృప మన ఎడల ఎంత హెచ్చుగా ఉన్నది అంటే అక్కడ ఒక సరిహద్దు చెప్తున్నాడు.
దానికంటే ఆకాశము కంటే ఆకాశానికి వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు. దర్శనము ద్వారా పౌలు గారు మాత్రము ఆయన అంటాడు, మొదటి ఆకాశము, రెండవ ఆకాశము, మూడవ ఆకాశము. ఈ ఆకాశాన్నే మనం చూడలేకపోతే రెండవ ఆకాశం ఉంది, మూడో ఆకాశం ఉంది. మూడో ఆకాశములో దేవుని సింహాసనం ఉంది. దేవుని సింహాసనం ఉంది. రెండవ ఆకాశములో పరిశుద్ధులు, చనిపోయిన ఆత్మలు, పరిశుద్ధులైన వారు ఆ యొక్క రెండవ ఆకాశములో ఉంటారు. మూడవ ఆకాశములో దుష్ట శక్తులు. కొన్ని కోట్ల ధూళిలాగా, ధూళి ఎలాగ ఎగురుతుందో అలాగా దుష్ట శక్తులు ఎగురుతూ ఉంటాయన్నమాట అండి. ఎవరి మీద ఎప్పుడు అవి వాలతాయో ఎవరు గ్రహించలేరు. అప్పటికప్పుడు బాగానే ఉంటాం, ఆ క్షణంలోనే ఏమైందో ఏమిటో కడుపు నొప్పి రావటమో, లేకుంటే మోషన్స్ అవ్వటమో, లేకుంటే తలపోటు రావటము, లేకుంటే ఒక రకమైన ఫీవర్ రావటము, పడిచం చేయటము. ఇవి గాలిలో తిరుగుతున్న తెగుళ్ళు అనమాట అండి. నేను కొన్నే చెప్పాను. భయంకరమైన తెగుళ్ళు కూడా గాలిలో తిరుగుతూ ఉన్నాయి. సాతాను మరి శక్తులు మనుషుల యొక్క పేర్లు పెట్టుకుని మనుషుల మీదకి వచ్చి, నేను పలానా 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 అని పేర్లు చెప్తాయి. ఒట్టిదే. అవి వారి పేర్లు పెట్టుకుని వస్తాయి. చచ్చిపోయిన వారు, యేసు ప్రభు చెప్పాడు, చచ్చిపోయిన వారి గురించి భయపడద్దు, చచ్చిపోయిన వారి గురించి భయపడద్దు. మనం చూస్తే నిజంగా ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. అందవికారంగా కనబడతారు. అప్పటి వరకు బాగున్న వాళ్ళు ఆ చచ్చిపోయిన తర్వాత అందవికారంగా కనబడతారు. అది చూసినప్పుడు ఎప్పుడు చూడని వాళ్ళు చూస్తే ఇంక అదే మనసులో ఉంటుంది. అదే మనసులో ఉండి రకరకాల వారి తలంపులు వచ్చి, అతనే మీద పడ్డాడని ఆమె మీద పడిందని చెప్పి ఫీలింగ్ పడతా ఉంటారు. కానీ ప్రేమైన వాళ్ళ చచ్చిపోయిన వాళ్ళు యేసు ప్రభు స్వయంగా చెప్పాడు. యేసు ప్రభు స్వయంగా చెప్పాడు, మృతులు పాతి పెట్టుకొనివ్వండి, చనిపోయిన వాని గురించి భయపడవద్దు, చనిపోయిన వానిని నిన్ను నరకములో పడవేయవానికి భయపడండి. నరకములో పడవేయువాడు ఎవరు? దేవుడు. ఆయనకు భయపడాలి, కానీ చనిపోయిన శవం గురించి భయపడే ఇది లేదు. కానీ ప్రేమైన వాళ్ళారా, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా ఆయన మనకు మరి మన వెంటే ఉంటూ ఉంటాడు. ఆయన కృప మనకు తోడుగా ఉంది. భయపడని అవసరం లేదు. ధైర్యంగా ఉండి దేవుని కృప కొరకు కనిపెట్టాలి. ఎవరు ఆయన కృప కొరకు కనిపెడతారో వారు ధన్యులటండి. ఆయన కృప కొరకు కనిపెట్టువారు ధన్యులు. ఆయన కృప ఎంతో హెచ్చైనది. ఆకాశము కంటే భూమి ఎంత ఉన్నతముగా ఉన్నదో చూడండి. యెహోవా కృప అంతా ఆకాశము కంటే ఎత్తుగా ఉన్నదటండి దేవుని కృప. ఇక్కడ కొన్ని పేర్లు చెప్తున్నాడు. ఈ పేర్లు దేవునికి ఇష్టమైన పేర్లు. ఇక్కడ ఆయన దావీదు ఆత్మ ద్వారా ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. నేను ప్రహర్షించేద్దను, షెకెము పంచిపెట్టేద్దను. ఈ ఊళ్ళు అనమాట అండి. ఇవి ఆ పాలస్తీనాలో ఉండే ఊళ్ళు. ఆ ఊళ్ళంటే దేవునికి ఎంతో ఇష్టమైనవి.
కనుక షెకెమును పంచిపెట్టేద్దను తన ప్రజలకు, సుకోతు కొలిపించేద్దను. గిలాదు నాది, మనస్సే నాది. ఒక్కొక్క పట్టణానికి ఒక్కొక్క గొప్ప పేరుంది, ఆత్మీయ అర్థాలు కూడా ఉన్నాయి. గిలాదు నాది, మనస్సే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యూదా నా రాజదండము అని చెప్పి, మోయాబు నేను కాళ్ళు కడుక్కొను పల్లెము. ఏమండి, కాళ్ళు ఎక్కడ కడుక్కుంటారు? బయట కడుక్కుంటారు. కాళ్ళు బయట కడుక్కుంటారు, ఇంట్లో కడుక్కోరు. బచ్చల్లో కడుక్కుంటారు కాళ్ళు, బయట నుండి వచ్చిన వాళ్ళు. అయితే మరి కొంతమందికి వారి కాళ్ళు కడుక్కోవడానికి పల్లెంలో పెళ్ళైన వారికి వారి పెళ్లి కార్యక్రమాల్లో హిందూస్ ఏం చేస్తారంటే కాళ్ళు కడుగుతారు. కాళ్ళు కడుక్కునే పల్లెం ప్రత్యేకంగా ఉంటుంది. యేసు ప్రభు వారు కూడా మరి ఆయన కాళ్ళు కడిగాడు. కానీ ఇక్కడ మోయాబుని గురించి చెప్తున్నాడే, మోయాబు అంటే శాపగ్రస్తమైనది అనమాట అండి. మనం అలా ఉండకూడదు. మోయాబు వలె మనము శాపగ్రస్తులుగా ఉండకూడదు. మనం ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండాలి, కానీ శాపాన్ని పెట్టేవారముగా ఉండకూడదు. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క ఆయమ్మ ఆశీర్వాదకరంగా ఉంటుందండి. యోసేపు ఆ పొతీఫర్ ఇంట్లో ఉన్నంతకాలము ఎంతో ఆశీర్వదింపబడింది ఆ యొక్క ఇల్లు. ఆ పొతీఫర్ సైన్యాధిపతి ఇల్లు ఎంతో ఆశీర్వదింపబడింది, ఎంతో ఘనత వచ్చింది ఆయనకి. ఎందువలన? యోసేపు ఆ ఇంటిలో ఉన్నందువలన. మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలా. మన వలన మన కుటుంబము ఎలా ఉండాలి? ఆశీర్వాదకరముగా ఉండాల. అంతేగాని ఎక్కడ అడుగు పెడితే అక్కడ బూడిదైపోకూడదు. నీవు దేవుని బిడ్డవు అయ్యా, నీవు దేవుని బిడ్డవు. దేవుని బిడ్డవైతే దేవుడు నీ యందు ఉంటాడు. మనల్ని ఇంట్లోకి పిలిపించుకొని మరి ప్రార్థనలు చేయించుకుంటారు. మీ పాదాలు మా ఇంటిలో పెట్టండి అని చెప్పి చాలామంది కోరుకుంటారు. అన్యజనాంగం ఎక్కువగా ఈ పురోహితులు కానివ్వండి, పూజారులు కానివ్వండి, మరి కొత్త ఇంట్లోకి వాళ్ళనే ఇంట్లోకి పిలిపించుకుంటారు. ఎందుకంటే వాళ్ళు అడుగు పెడితే ఇల్లు ఆశీర్వదింపబడతారు. యేసు ప్రభు కూడా మీరు ఏ ఇంట్లోకైనా వెళ్ళినప్పుడు ఆయనకి శుభమని చెప్పండి. అది యోగ్యమైనదైతే మీ వందనము అది దీవెనకరముగా ఉంటుంది అని మనల్ని ఆశీర్వదించాడు. దేవుని వాక్యములో మన పాదములంట అతి సుందరములై ఉంటాయంటండి. అతి సుందరములు. అతి సుందరములంటే దీవింపబడిన పాదములు. అంతేగాని మోయాబు వలె మనము శపింపబడిన వారముగా ఉండకూడదు. ఇంకో ప్రాంతం ఉంది, ఎదోము అంటే ఎదోము పైన ఆయన చెప్పు విసురుతాడట. చెప్పు ఎవరి మీదకి విసురుతాడు చెప్పండి? మంచివారి మీదకి చెప్పు విసురుతారా చెప్పండి? మంచివారి మీదకి చెప్పు విసరు కదా, మంచివారి మీదకి చెప్పు ఎత్తరు కదా. చెప్పు అంటే కాళ్ళకు దొడుక్కునే చెప్పులు. ఆ చెప్పులు మనము బయట పెడతాము, ఇంట్లో కూడా తీసుకురాము. ఇంట్లో వేసుకునే చెప్పులు వేరే ఉంటాయి, బయటికి వెళ్ళే చెప్పులు వేరే ఉంటాయి. ఆ చెప్పులు బయటికి వెళ్ళిన చెప్పులు ఇంట్లోకి తీసుకురారు. చెప్పులు అంటే కొంచెం నీచమైనది. అలాగే మనము నీచమైన వారముగా ఉండకూడదు. నీచమైన వారముగా ఉండకూడదు. దేవునికి దేవుని బిడ్డలమైన మనము అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండాలి. అప్పుడే చేతులెత్తి
ప్రైజులాడని చెప్పాలనిపిస్తుంది అనమాట. వందనాలమ్మా, ప్రైజులాడమ్మా, అయ్యా ప్రైజులాడని చెప్పి వారు ఎందుకు చెప్తారంటే, మనం ముఖం చూడగానే వాళ్ళకి దేవుడు కనబడతాడు. వారికి మన ముఖంలో దైవత్వం కనబడుతుంది. చూడగానే ఆటోమేటిక్గా చేతులెత్తి వారి వందనాలు చెప్తారు, లేకుంటే ప్రైజులాడు చెప్తారు, నమస్కారం చెప్తారు. దానికి మనము యోగ్యులుగా ఉండి వారిని దీవించాలి. ప్రియమైన వారులారా, ఇక్కడ దావీదు చిన్ననాటి నుండి దేవుని ఎరిగిన వాడై దేవుని స్తుతిస్తూ దేవునికి మొరపెట్టుకుంటూ ఉన్నాడు. మనం ఎప్పుడు లేచి మొరపెట్టుకుంటున్నామో నేను అడగను, కానీ మనం అలవాటు చేసుకోవాలి. ఎక్కువనే లేచి ప్రార్థన చేసుకునే అలవాటు మనము చేసుకోవాలండి. ఎక్కువనే లేచి ఎవరు ప్రార్థన చేస్తారో వారు ఆశీర్వదింపబడతారు. వాళ్ళ కుటుంబం వర్ధిల్లుతుంది. దేవుని వెలుగు ఆ యొక్క గృహంలోనికి వస్తుంది. దేవుని వెలుగు మనం చిన్న ప్రార్థనే కదా, ప్రార్థన చేసుకుంటే ఏముంది, చేసుకోకపోతే ఏముంది అని అనుకుంటాం. కానీ మనకు తెలియదు, మనం చేసిన ప్రార్థన ఆటోమేటిక్గా దేవుడు ఆలకిస్తాడు. దినమున ప్రార్థన గురించే నేను వాక్యం ద్వారా చెప్పబడాను. దేవా, ఏం కీర్తన చెప్పాలి అని నేను ఇక్కడ కూర్చుని ఆలోచన చేస్తూ ఉంటే ఈ కీర్తన దేవుడు బయలుపరిచాడు. నా వాక్యానికి ముందుగా చక్కని మాట, నేను వేకువనే లేచెదను, నా కుటుంబం కొరకు మరి వేకువనే లేచి ప్రార్థన చేస్తాను, నా బిడ్డల కొరకు వేకువనే లేచి ప్రార్థన చేస్తాను. జాన్ వెస్లీ అని గొప్ప దైవజనుడున్నాడు. ఆయన తల్లికి 14 మంది పిల్లలటండి. ఎంతమంది? 14 మంది పిల్లలట. ఆ జాన్ వెస్లీ ఆ తల్లి మరి వారు పడుకున్న పడక దగ్గరికి వెళ్ళి, ఏమా ఒక్కొక్కరి కొరకు ప్రార్థన చేస్తుందట. ఒక్కొక్కరికి కనీసం ఒక్కొక్కరి కొరకైనా 10 నిమిషాలు, తక్కువ కాకుండా 10 నిమిషాలు ప్రార్థన చేస్తే 14 మంది, నేను తక్కువే చెప్పాను, తెల్లవారిపోయేదటండి. ఆ పిల్లలందరి కొరకు ప్రార్థన చేసేసరికి తెల్లవారిపోయేదని 3 అయిపోయేదట. ఆ 3 గంటలకి తాను వ్యక్తిగతంగా కాసేపు ప్రార్థన చేసుకుని అప్పుడు ఏదో ఒక అర్ధగంట పడుకునేదట. మళ్ళీ ఆ పిల్లలందరికీ టిఫిన్లు తయారు చేయాలి, వాళ్ళందరికీ మరి స్కూల్కి పంపించాలంటే ఈమె మరలా వేకువని పొద్దున్నే లేచి అవన్నీ సిద్ధపరచాలి. చూడండి, మరి ఆ బిడ్డలందరూ కూడా మంచి స్థాయిలో ఉండాలని, మంచి స్థితిలో ఉండాలని, మంచి అభివృద్ధిలోకి రావాలని, దేవుని మహిమపరచాలి, దేవుని కొరకు వారు నిలబడాలని ఆ తల్లి ప్రార్థన. ఇది కట్టుకథ కాదండి, ఇది ఆ సాక్ష్యము విని నేను మీ మధ్యలో చెప్తూ ఉన్నాను. కట్టుకథ కాదు, ఆమె పిల్లల కొరకు చేసిన ప్రార్థన. మరి ఆ బిడ్డలలో వాళ్ళలో నుండి ఒక వ్యక్తిని, జాన్ వెస్లీని దేవుడు ఏర్పరచుకున్నాడట. ఆయన మిషనరీగా ఇంగ్లాండ్కి వెళ్ళి ఆయన గొప్ప సేవ చేశాడట. ప్రియమైన వారులారా, మన బిడ్డలు దేవుని సేవ చేయటం ఇష్టం లేదా? చదివితే ఏ ఇంజనీరో చదవాలి, లేకుంటే ఏ సాఫ్ట్వేరో చదవాలి, లేకుంటే ఓ డాక్టర్ అవ్వాలి, ఏమండి కనీసం ఒక లెక్చరర్ అన్న అవ్వాలి అనే కోరికలు ఉంటాయి. కానీ
పుట్టిన పిల్లల విషయంలో మనము ఏవేవో ఆశలు పెట్టుకుంటాం. ఏవేవో ఆశలు పెట్టుకుని మనము మరి వాటిని గురించి ఆశిస్తాము. వాడేం చేస్తాడంటే జులాయిగా తిరిగి చెడిపోతాడు. వాడు చెడిపోయి అటు కాకుండా ఇటు కాకుండా దేవునికి చెందకుండా నీకు తలపోటుగా తిరుగుతాడు. కనుక ప్రియమైన వారులారా, నేను ముగిస్తాను. దేవుని బిడ్డలమైన మనము మన కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. మన ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేయాలి. దేవుడి మాటలు మన వెనుకలో ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, ఈ చక్కని ఆరాధనలో మీరే ఉండి నడిపించిన విధానమును బట్టి వందనాలు. అవును నాయన, నీవు మా కాపరిగా ఉంటే మాకే లోటు ఉండదు నాయన. మా ప్రభువా, ఏ ఇబ్బంది ఉండదు, ఏ సమస్య ఉండదు నాయన, ఏ వ్యాధి ఉండదు మా ప్రభువా. ఎటువంటి నాయన మా ప్రభువా రోగాలు మమ్మలను ముట్టవు నాయన. మా దేవా రక్షక, మా తండ్రి, వాక్యములో చెప్పబడినట్లు నాయన మా ప్రభువు నిన్ను మా హృదయములో చేర్చుకొని మా హృదయమందు విశ్వసించి నీ వైపు చూడగలిగే అట్టి ధన్యత, అట్టి విశ్వాసము మీరు మాకు కలుగచేయమని మనం చేస్తున్నాం. ప్రకటింపబడిన వాక్యము ప్రతి వారి హృదయములో ఫలింపచేయండి. అవును, మేము ఆయనను కాపరిగా చేసుకున్న దినము నుండి మాకు ఏమీ తక్కువ కాలేదు, అన్నీ మాకు సమృద్ధిగా దేవుడు దయచేస్తున్నాడని ఎవరి మట్టుకు వారు లేచి సాక్ష్యమిచ్చి నిన్ను మహిమపరిచే అట్టి కృప ఒక్కొక్కరికి దయచేయమని మనం చేస్తూ ఉన్నాం. బిడ్డలు నాయన ప్రకటించిన రీతిగా యవన బిడ్డలను నాయన చాలామంది ఉన్నారు. యవన స్త్రీలు, యవన పురుషులు నాయన మా ప్రభువా, ఏదో 3 4 యవనస్తులు కాదు, చాలామంది ఉన్నారు. వారందరూ ముందుకు రావాలి ప్రభువా. వారందరూ నాయన నిన్ను మహింపరచాలంటే వారు ముందుకు వస్తేనే వారు నాయన వారి జీవితంలో మంచి ఆశీర్వాదం పొందుకుంటారు. అటువంటి కృప వారికి కూడా దయచేయండి. సంఘం కొరకు ఏదో నేను చెయ్యాలి, ఏదో ఒక పరిచర్య చేయాలి, ఏదో ఒకటి నేర్చుకోవాలి, సంఘం కొరకు నేను ప్రయాసపడాలనే ఒక తపన ప్రతి ఒక్కరిలో మీరు కలగజేసి వారిని దీవించవలసిందిగా మనం చేస్తున్నాం. నాయన మా ప్రభువా, నీ సన్నిధిలో సమర్పింపబడిన కానుకలను, దశమ భాగములను నాయన ఏమి తీసుకుని వచ్చి నాయన మా ప్రభువా మీరు వారు సమర్పించారో వాటికి 30 60 100 నాయన ప్రతిఫలం దయచేయండి. సందా బియ్యము నాయన మా ప్రభువా, అలాగే ఇక్కడ పండ్లు పలహారములు ఏం తీసుకొచ్చారో వాటిని బట్టి వారికి అత్యధికమైన ఆశీర్వాదము దయచేయమని మనం చేస్తున్నాం. సజీవమైన రెక్కల క్రింద భద్రపరచమని నజరేయుడైన యేసయ్య నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మనమందరూ లేచి, చాలాసేపు అయింది కదా కూర్చుని, దేవుని స్తుతించి ఆశీర్వాదం పొందుకుందాం. రాజ్య నీకే స్తుతి స్తోత్రములు, గీతములు మంగళధ్వను. రాజ్య నీకే స్తుతి స్తోత్రములు, గీతములు మంగళధ్వనులు. శుభము 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 నిత్యము, హల్లెలూయా ఆమేన్ ఆమేన్. శుభము 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 నిత్యము, హల్లెలూయా ఆమేన్ ఆమేన్. స్తోత్రింతుము నిన్ను మాకు తండ్రి, సత్యముతో ఆత్మతో. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసము, సమాధానము కూడి వచ్చిన మనందరికీ సదా తోడైండును గాక. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.